ग्रन्थयते पथ्येनाङ्गतये नमः कृष्णवेदाय धावते सत्त्वनाङ्गतये नमः नमः सहमानाय व्याधिना आव्याधिने नमः इदानेभ्यश्च भो नमः आयुच्छभ्यो विशुद्धभ्यश्च भो नमः अस्याभ्यो विद्भ्यश्च भो नमः आसीनेभ्यश्च यानेभ्यश्च भो नमः स्वभ्यो नाभ्यश्च भो नमः नमस्तिष्ठभ्यो नाभ्यस्वभाभरेभ्यश्च भो नमः नमो अश्वेभ्यो श्वभरेभ्यश्च भो नमः व्याधिनेभ्यो विद्यन्तेभ्यश्च भो नमः महद्भ्यः क्षुल्लकेभ्यश्च भो नमः नमो रथिभ्यो रथेभ्यश्च भो नमः रथेभ्यो रथपरेभ्यश्च भो नमः नमः सेनाभ्यः सेनानिभ्यश्च भो नमः क्षत्रेभ्यः सङ्ग्रहेतृभ्यश्च भो नमः नमस्तक्षभ्यो गदगारेभ्यश्च भो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च भो नमः पुञ्जस्थेभ्यो निषादेभ्यश्च भो नमः ईशकृभ्यो दन्धकृभ्यश्च भो नमः नमोर्गेभ्यश्वरेभ्यश्च भो नमः अश्वभ्यश्वपरेभ्यश्च भो नमः नारायणादुर्गोधायते नारायणादिर्गोधायते नारायणात् प्रजापतयः प्रजायन्ते नारायणात् प्रवर्तन्ते नारायणे प्रलीयन्ते आर्द्रावस सर्वाणि च गन्धागुंसे नारायणादेव समद्बध्यन्ते नारायणात् प्रवर्तन्ते नारायणे प्रलीयन्ते मदनित्यो नारायणः ब्रह्मा नारायणः नारायणः चक्रश्च नारायणः भावापतियो च नारायणः कालश्च नारायणः रुद्रश्च नारायणः शुक्रमसिज्योतिरसतेजोऽसदेवावस्सविजात्पुनः तस्मचित्रेण पवित्रेण वसो सूर्यस्य हशिनिभिः अनुश्वधमावहमाभयस्व स्वाहा ग्रहपोहिष्ठामयो भुभस्तानभावः शिवतमानसस्तस्य भाजयते हरः మరియు దేవతాహ్వానము భేరీ తాడనము ఇత్యాది పూజలన్నింటినీ నిర్వహించుకుంటున్నటువంటి పరబ్రహ్మ స్వరూపం 4వ రోజున స్వామికి అభిషేక ప్రియ శివ అని 1000 కలశాలతో స్వామికి అభిషేకం చేయించుకున్నాడు. వసంతోత్సవం అని ఈ ఋతువులో ఏ ఏ పళ్ళైతే దొరుకుతాయో ఆయా పళ్ళ రసాల చేత పళ్ళ ముక్కల చేత స్వామి ఫల పంచ అమృత అభిషేకాన్ని గావించుకొని మనందరినీ తన శరీరం పైన పడ్డటువంటి ఒక తీర్థం ఏదుందో ఆ తీర్థం ఒక చుక్క మన కడుపులోకి వెళితే చాలు లోపల ఉండేటువంటి రుగ్మతలు పోతాయని పరమాత్ముని ఎవరైనా ఒక విఐపి ఉన్నారనుకోండి వాళ్ళ పక్క కూర్చోవాలనే మన తపన బాగా ఉంటుంది. బాగా శ్రీమంతులు ఎవరైనా కనిపిస్తే ఉంటే వీళ్ళ గౌరవం అనేది అక్కడ దొరకాలి కనుక అటువంటి గౌరవం అందరికీ ఇచ్చేవాడు కాదు పరమశివుడు. ఎవరెవరిని తన దగ్గరికి రప్పించుకుంటాడో వాళ్ళ చేత మాత్రమే సేవింపబడుతూ ఉంటాడు ఆ పరమాత్ముడు. అటువంటి ఈ మన మార్కండే ఆలయంలో వేయించేసి ఉన్నటువంటి రామచంద్రమూర్తి మరియు పరమశివుడికి
ఈ ఋతుకాలంలో దొరికేటువంటి పండరసాల చేత ఫలపంచామృతాభిషేకం, అనంతరం శ్రీ పుష్పయాగం లాంటి పుష్పార్చన ఒకటి సేవా సమితి వారు ఏర్పాటు చేసినారు. స్థాపిత దేవతల హవనముతో పాటు మూలమంత్ర హవనంతో పాటు ఈ పూట పుష్పార్చన అన్నప్రసాదంతో కార్యక్రమం సమాప్తి అవుతుంది. రేపటి రోజున ఉదయం పూట ఏ దేవతలను ఆవాహన చేసుకున్నామో ఆయా దేవతలకి హవనం మరియు బలిహరణము మరియు పూర్ణాహుతి, సాయంకాలం పూట ధ్వజ అవరోహణం, 5 రోజులుగా స్థాపించుకున్నటువంటి కలశ ఉద్వాసన, నాగబలి, మన భాషలో నాగవెల్లి ఇత్యాది కార్యక్రమాలన్నీ ఉంటాయి కనుక కార్యక్రమాలన్నింటిలో పాల్గొని స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ, పాల్గొన్న వారికి, చూసిన వారికి, చూపించిన వారికి పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత ఆయురారోగ్య భోగభాగ్యాలు కలిగి మనసులో ఉండే ధర్మబద్ధమైనటువంటి కోరిక స్వామిని నెరవేర్చాలని ప్రార్థన చేస్తూ, అయితే 50 సంవత్సరాలలో చిన్నప్పటి నుంచి రామ కళ్యాణం చేయించరాదా అనేది ఇక్కడ మృత్యుంజయ శర్మ గారు ఉండేది. వారి యొక్క సంకల్పం ఉండేది, చిన్నవాడు కళ్యాణం చేస్తాడని. ఆయన యొక్క అనుగ్రహం చేత సేవా సమితి వారి యొక్క దృఢ సంకల్పము చేత వాళ్ళందరూ ఏదో భుజస్కంధాల మీద వేసుకొని చేసుకుంటున్నారు. భుజం లేదు, స్కంధం లేదు, వాళ్ళు ఇస్తే తప్ప మనం ఏం చేయలేదు. అటువంటి వస్తువులన్నీ ఎటువంటి లోపాలు లేకుండా అది భక్తుల ద్వారానో సభ్యుల ద్వారా సేకరించి అద్భుతమైన రీతిలో ఈ కార్యక్రమాన్ని జరిపించినారు. అది విశ్వసించి ఇంత పెద్ద కార్యక్రమాన్ని మాచే నిర్వహించినందుకు సభ్యులకి సేవ అనే కంటే అవకాశం కల్పించినందుకు ఉత్సవ కమిటీ సభ్యులకు మరియు ప్రధాన కమిటీ సభ్యులందరికీ, భక్తులందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ రేపటి రోజున అందరం పాల్గొని స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ జై మాత. సంవత్సర బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజున 4వ రోజు ఉదయం స్వామివారికి సహస్ర కలశాభిషేకం కార్యక్రమం జరిగింది. సాయంత్రం పూట స్వామి వాళ్లకు శ్రీ పార్వతీ పరమేశ్వరులకు మరియు సీతారామచంద్ర స్వామికి వసంతోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. మీ అందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రేపు 5వ రోజున బ్రహ్మోత్సవాల ముగింపు రోజు రేపు ఉదయం పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం అన్నప్రసాద విధాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భగవద్బంధువులందరూ కూడా ఈ యొక్క జగిత్యాల ప్రజలందరూ కూడా ఈ భక్త మార్కండేయ దేవాలయం అంటేనే చాలా పురాతనమైన ఆలయం, చాలా శక్తివంతమైన ఆలయం. 1,000,000 దేవతలకు నిలయమైన శ్రీ భక్త మార్కండేయ దేవాలయం బ్రహ్మోత్సవాలను ముగింపు రోజు రేపు కాబట్టి రేపు ప్రతి ఒక్కరూ సమస్త జనులందరూ కూడా ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమం చివరి రోజులో పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి అమ్మవార్ల కృపకు పాత్రలు కావాలని పేరు పేరున అందరినీ కోరుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమాలని విజయవంతం చేసినటువంటి దాతలకు మరియు భక్తులకు మరియు ఆలయ కమిటీ సభ్యులకు, ఉత్సవ కమిటీ సభ్యులకు, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించిన బ్రహ్మశ్రీ తిరుమల విశ్వశర్మ గారికి మరియు ఈ యొక్క కార్యక్రమాలు శ్రీమాన్ నంబివేల్ గోపాలాచార్య కౌశిక్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమాల్లో వేద పండితులు శ్రీ బ్రహ్మశ్రీ తిరుమల విశ్వశర్మ గారు తన భుజస్కంధాల మీద వేసుకుని ఈ కార్యక్రమాలను నిర్వహించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆలయ కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క వైదిక కార్యక్రమం నిర్వహించినటువంటి భరత్ శర్మ గారి మరియు సత్యనారాయణ శర్మ గారు కానీ నారాయణ శర్మ గారికి, ఆలయ అర్చకులు మేపల్లి శ్రీనివాస్ శర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాం. ఆలయ కమిటీ తరఫున 30 దేవతలకు నిలయమైన మన మార్కండేయ దేవాలయంలో అంగరంగ వైభవంగా 50వ స్వర్ణోత్సవ బ్రహ్మోత్సవాలు జరగడం నిజంగా ఆనందదాయకం. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప ఈ అవకాశం దొరకదు. ఈ బ్రహ్మోత్సవాలు చూస్తేనే సర్వ పాపాలు హరిస్తాయని ఆచార్యులు వారు చెప్తున్నారు. ప్రముఖ జ్యోతిష, పౌరాణిక, వేద పండితులు, సభాపతి బ్రహ్మశ్రీ తిరుమల విశ్వశర్మ గారు మనకు ఒక దైవ సమానుడుగా ప్రతి కార్యక్రమాన్ని జైత్యాపట్నంలో నిర్వహిస్తున్నారు. వారికి పాదాభివందనం చేస్తూ ఆలయ నిర్వాహకులు కూడా ఎంతో చక్కగా ప్రతి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ
ఇక్కడ ఆచార్య వారు దేవాలయ